జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు బుధవారం ఘనంగా ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, డిపిఓ శ్యామ్ సుందర్ పాల్గొని పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీనివాసులు, లైబ్రరీ రామాంజనేయులు, కార్యదర్శి శ్యామ్ సుందర్, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిన్న రేకుల సెట్లో చదువుకోవడానికి సరిపోవడం లేదు. లేడీస్కి ప్రత్యేక గదులు లేవు. బాయ్స్ కూడా చాలా ఇబ్బంది ఉంది. మనకు బిల్డింగ్ శాంక్షన్ అయింది కానీ పిల్లర్ వరకే ఉంది. మనకు మీరు దయదలిస్తే బిల్డింగు 6 నెలల్లో కంప్లీట్ అవుతుంది. అలాగే గ్రామ పంచాయతీల నుంచి మనకు చెస్ సరిగా రావడం లేదు. అది కూడా తమ దృష్టికి తీసుకొస్తున్నాము. అది కూడా మీ దృష్టిలో పెట్టుకొని డిపిఓ గారికి కానీ తర్వాత ఆ సెక్షన్ ఆఫీసర్లకు చెప్తే మాకు చెస్ కూడా 8% చెస్ కూడా మాకు రావడం జరుగుతుంది. మాకు చెస్ వస్తే పుస్తకాలకు కానీ తర్వాత ఇతర కార్యక్రమం కానీ మాకు వస్తుంది. తర్వాత మా వాళ్ళకు కూడా జీతాలు కూడా 2 నెలలకు ఒకసారి డబ్బులు లేక 2 నెలలకు ఒకసారి ఇవ్వడం. గ్రంథాలయ సంస్థ యొక్క బిల్డింగ్లు చాలా గొప్పవిగా ఉన్నాయి. మరి నిజంగా కూడా మున్సిపాలిటీ ప్రాంతంలో అయితే మరి అక్కడే గ్రంథాలయ సంస్థను ఏర్పాటు చేసుకున్నటువంటి పఠనా గదులతో పాటు లైబ్రరీలో ఉండేటటువంటి పుస్తకాల నిర్వహణ కోసం రికార్డు గదితో పాటు మరి పైన ప్రెస్ క్లబ్ను కూడా ఏర్పాటు చేసినటువంటి చాలా గ్రంథాలయాలు చాలా గొప్పగా ఉన్నాయి. మరి ఇక్కడ కూడా అటువంటి గ్రంథాలయ నిర్మాణం కోసం నా వంతు కృషి అడ్మినిస్ట్రేటివ్ తరఫున చేస్తానని తెలియజేస్తూ, ముఖ్యంగా మరి ఈ మధ్యకాలంలో లైబ్రరీస్కి సంబంధించినటువంటిది నేను చాలా విషయాలు గమనించాను. అంటే నా స్టూడెంట్ లైఫ్ నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి చాలా భిన్నం. లైబ్రరీ అంటే గతంలో ఏముండేదంటే ఓన్లీ మరి 4 పేపర్లు పెట్టి అక్కడ పోయి చదువుకునే వాళ్ళం, లేదా నవలలు ఏదైనా ఉంటే నవలలు, తర్వాత ఏదైనా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం ప్రచురించబడినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది. కానీ రాను రాను పోటీ ప్రపంచం, మరి ఈ పోటీ ప్రపంచంలో మరి విద్యార్థులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావడానికి వాళ్ళ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ నీలి శ్రీనివాసులు గారికి, అదేవిధంగా గ్రంథాలయ కార్యదర్శి గారికి, మరి సహాయ కార్యదర్శి గారికి, వేదిక ముందు ఉన్నటువంటి మరి అదేవిధంగా మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్ అండ్ ప్రెస్ మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియదు. మీరేమి పఠించినారో తెలియదు కానీ ఇటు పఠన చూస్తే అంటే చైర్మన్ గారి పఠన చూస్తే మరి చాలా సమస్యలను వివరించడం జరిగింది. పఠనం అంటే చదవడం అని. అయితే ఆ సమస్యల్లో భాగంగా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి భూమిపై సగభాగం ఉంది. మా డైరెక్టరు ప్లస్ మా ఆర్థిక వనరులకు సమకూర్చేటటువంటి అధికారి మా సార్ వల్లనే మాకంతా